తనుజకి బాండింగ్ ఉందని ఎవడన్నాడండి? ఎవడన్నాడో చెప్పండి. తనుజ గారికి బాండింగ్ ఉందని. తనుజ గారికి బాండింగ్ లేదు. ఆమె ఆట మాత్రమే ఆడుతున్నారు. ఆమె ఎటువంటి బాండింగ్లు పెట్టుకోలేదు. నాన్న అని పిలిచినంత మాత్రం నాన్నకి త్యాగం చేయట్లేదు. చెల్లి అని, అక్క అని, అన్న అని, తమ్ముడు అని పిలిచినంత మాత్రం ఎవరికి త్యాగం చేయట్లేదు. సుమన్ అన్న అన్నారని సుమన్ అన్నకి త్యాగం చేయట్లేదు. నిజానికి చెప్పాలంటే బాండింగ్ ఉండాలంటే ఏం చేస్తారు తెలుసా? తన సొంత చెల్లి పెళ్లి జరుగుతుంది. తన సొంత చెల్లి పెళ్లి జరుగుతుంటే తన కోసమే, తన ఆట కోసం, తన బిగ్ బాస్లో ఉండడం కోసం తను ఇటు వచ్చింది. కానీ తన చెల్లి పెళ్ళికి వెళ్ళిందా? నేను చెల్లి పెళ్ళికి వెళ్ళిపోతాను అనుకుందా? లేదా చెల్లి పెళ్ళి ఉంది కాబట్టి నేను ఇప్పుడు బిగ్ బాస్కి రాను, నేను తర్వాత సీజన్కి వస్తాను, ఇప్పుడు నా చెల్లి పెళ్ళి ముఖ్యం అనుకుందా? అంటే తప్పు అను ఒప్పు అను నేను మీకే విడిచిపెడుతున్నాను. బాండింగ్ 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 అని పాపం అమ్మాయికి అందరూ బాండింగ్ అంటారు. నిజంగానే బాండింగ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే బాండింగ్, నేనున్నాను, నా తమ్ముడు పెళ్ళి, నా చెల్లి పెళ్ళి శుభకార్యాలు జరుగుతుంటే నేను ఆ టైంలో అక్కడే ఉంటాను. అది నా బాండింగ్. అదే కరెక్ట్ అని నన్ను, అదే కరెక్ట్ అన్న నా బాండింగ్. ఆమె అంత ఓకే, చెల్లి పెళ్ళయింది, తను బాధపడింది, ఏడ్చింది, చీర జాకెట్ ఇచ్చింది, పంపించింది, నా ఆట నాదే అనుకున్న ఆటకు ఉన్న వ్యక్తి లోపలికి వచ్చిన ఆమెను ఎందుకు బాండింగ్ పెట్టుకుని ఆమె ఎదుటివాడిని ఓడిస్తుంది? ఆమె ఎందుకు ఓడిపోద్ది? ఎదుటివాడిని ఓడిస్తుందేమో కానీ ఆమె ఓడిపోదు. ఆమె గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. గెలవచ్చు, గెలపోవచ్చు. సో చాలామంది అంటున్న వాళ్ళకి ఏంటంటే, వీళ్ళకి బంధువులు ఉన్నారా, ఎవరైనా రివ్యూస్ నేను చూస్తుంటాను, వీడికి అక్క చెల్లెలు ఉన్నారా, అన్నదమ్ములు, ఎస్ ఉంటే మాత్రం మరి బాండింగ్ అంటే బాండింగ్ ఉండి వీడికి ఏం తెలుసు అంటారు. బాండింగ్ ఉండి నిజంగా మాకు తెలిసింది ఏంటంటే, మా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగితే నిజంగా ఆ పెళ్ళిలోనే మేము ఉంటాం, మా అజీని భుజాల మీద వేసుకుని తిరుగుతాం. అది మా బాండింగ్. అది తప్పు అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు.